నాకు తెలిసి మీలో చాలా మంది దువ్వెనకాయ చెట్టును చూసే ఉంటారు. అయితే మీరంతా దీనిని పిచ్చి మొక్క అని అనుకుని ఉంటారు. కానీ ఇది ఓ ఆయుర్వేద మూలిక అని మీకు తెలుసా? అబులాటిన్ ఇండికం అనే శాస్త్రీయ నామం కలిగిన ఈ మొక్కను ఆయుర్వేదంలో ముద్రబెండ అని పిలుస్తారు. తల తిరిగే సమస్యతో బాధపడేవాళ్లు పావు లీటర్ ఆవు పాలల్లో లీటర్ వాటర్ పోసి అందులో 30 గ్రాముల ముద్రబెండ గింజల పొడి కలిపి వాటిని సగం అయ్యే వరకు బాగా మరిగించాలి. ఇప్పుడు ఆ పాలల్లో పంచదార కలిపి తాగితే తల తిరిగే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇక పైల్స్ తో బాధపడేవాళ్లు డైలీ పరగడుపున ముద్రబెండ ఆకులను నమిలి మింగితే పైల్స్ సమస్య తగ్గే అవకాశం ఉంది. ఇంకా గాయాలైనప్పుడు ముద్రబెండ ఆకులను మెత్తగా నూరి చేసిన పేస్ట్ ను గాయాలు, పుండ్లు, గడ్డలపై కట్టుకడితే అవి త్వరగా మానిపోతాయి. ఇక ఒళ్ళు నొప్పులతో బాధపడేవాళ్లు ముద్రబెండ వేర్లతో చేసిన కషాయమును పుక్కిలిస్తే చిగుళ్ల వాపులు, పంటి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇంకా బొంగురు గొంతుతో బాధపడేవాళ్లు 1 స్పూన్ వేరు పొడిలో తేనె కలిపి తింటే సమస్య నయమవుతుంది. ఇక ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తో బాధపడేవాళ్లు ముద్రబెండ వేళ్లు, అతి మధురం, నాగకేసరములు, మర్రి లేత ఊడలు, చక్కెర వీటన్నింటినీ సమానంగా దంచి పొడి చెయ్యాలి. ఈ పొడిలో తేనె కలిపి తీసుకున్న తరువాత 1 కప్పు ఆవు పాలు తాగితే ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ తగ్గే అవకాశం ఉంది. ఇక అతిమూత్ర సమస్యతో బాధపడేవాళ్లు 1-2 స్పూన్ల వేరును నూరిన ముద్దను 2 పూటలా తీసుకుంటే అతిమూత్ర సమస్య తగ్గిపోతుంది. అయితే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవాలి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.